Hello all, welcome to LTX classes. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ గ్రూప్ 2 సొసైటీ కాన్సెప్ట్స్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ కోసం అని కొత్త బ్యాచెస్ అనేవి 1 జూన్ నుండి స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే మనకి శ్రీకాకుళంలో ఆఫ్లైన్ బ్రాంచ్ తెలుగు మీడియంలోని 18,000 రూపాయలకి, అలానే ఆన్లైన్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం ఇంకా తెలుగు మీడియంలోని 15,000 రూపాయలకే కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది టోటల్ ఒకేసారి కాకుండా మీరు 5,000 రూపీస్ చొప్పున ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా ఫీ అనేది క్లియర్ చేయొచ్చు. అయితే ఈ క్లాసెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతున్నాయి. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు సివిల్స్లో శ్రీకాకుళంలోని గ్రూప్ 2 కోసం క్లాసెస్ అని చెప్పాను కదా. సో మార్నింగ్ బ్యాచ్ ఇంకా ఈవినింగ్ బ్యాచెస్లోని మన క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట, రెగ్యులర్ స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్ కోసం. అయితే అడ్రస్ వచ్చేసరికి మీకు శ్రీకాకుళంలోని విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా అనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఈవినింగ్ టైమ్స్ చదువుకోవడానికి. ఓకేనా? సో నౌ వెల్కమ్ టు గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఇండియన్ సొసైటీ గ్రూప్ 2లో కొత్తగా యాడ్ చేశారు కదా. సో ఆల్రెడీ మనం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రోజు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం కదా. ఈరోజు దీంట్లోని వేవ్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అయితే మేడం గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబలైజేషన్ అంటే కంట్రీకి మధ్య బార్డర్ ఏదైతే ఫిజికల్ బార్డర్ ఉందో ఆ బార్డర్ అనేది లేకుండా చేయటం వల్ల ట్రేడ్ అనేది ఆర్ బిజినెస్ అనేది ఇంటిగ్రేషన్ చేయటాన్ని ఆర్ గూడ్స్ కానీ లేబర్ కానీ ఏదైనా సరే కంట్రీకి మధ్య ఫిజికల్ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని ష్రింక్ చేయడం ద్వారా మార్కెట్ని, ఎకానమీస్ని ఇంటిగ్రేషన్ చేయడాన్ని గ్లోబలైజేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే ఇలాంటి గ్లోబలైజేషన్ ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇండియాలోని ఈరోజు యుఎస్ తాలూకా ఐఫోన్ వాడటం అనేది అంత ఈజీ, అంత కష్టమేం కాదు. అలానే యూకేలోని ఇండియా తాలూకా కాటన్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవడం అనేది కూడా అంతే సింపుల్. ఎందుకు ఇవన్నీ సింపుల్ అయ్యాయి? బికాస్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్. దాన్నే గ్లోబలైజేషన్ అని చెప్పేసి అంటాం. కాకపోతే ఇది ఓవర్ నైట్లో జరిగిపోయిందా? దిస్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. ఇది కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము? వేవ్స్ అని చెప్పేసి అనొచ్చు. ఇలాంటి గ్లోబలైజేషన్ వేవ్స్ అనేవి టోటల్ 4 వేవ్స్ అనేవి మనం చూస్తామన్నమాట. అవి ఏంటి అనేది ఈరోజు మన క్లాస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ కింద మనం చెప్పుకుంటాం అనమాట. సో గ్లోబలైజేషన్ 1.0, ఈ గ్లోబలైజేషన్ 1.0లోనే యాక్చువల్లీ స్టార్టింగ్ అనమాట. ఇండస్ట్రియలైజేషన్ అనేది వచ్చిన తర్వాత, అంటే 1770s ఆ టైంలోని ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇంకా స్టార్ట్ అయిన తర్వాత 1800లోని ఇంకా అలాగలా స్లోగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అలానే కమ్యూనికేషన్ అనేది ఈజ్ అయ్యింది. అలానే రైల్వేస్, స్టీమ్స్, షిప్స్ ఇలాంటివన్నీ కూడా ఈజ్ అయ్యాయి. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు షిప్పుల ద్వారా సంవత్సరాల తర్వాత ఏవైతే వెళ్ళావో ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అవ్వడం వల్ల, కమ్యూనికేషన్ వల్ల ఈ ట్రేడ్ అనేది ఏదైతే ఉందో అది ఈజ్ అయిపోయింది అనమాట. దానివల్ల ఇండియాలో ఉన్న ప్రోడక్ట్స్ లైక్ టీ కానీ, షుగర్ కానీ ఇలాంటివన్నీ కూడాను చాలా ఈజీగా ఇప్పుడు బ్రిటిషర్స్కి చాలా తక్కువ అమౌంట్కి అనేది దొరుకుతుంది అనమాట. అలానే బ్రిటిషర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఇండియా మార్కెట్కి, అలాగా ఒక కంట్రీ నుండి ఒక కంట్రీకి స్టార్టింగ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కమ్యూనికేషన్ వల్ల యాంకర్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, రైల్వే, స్టీమ్షిప్ ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ యాంకర్ చేశాయి. యాంకర్ చేయడం అంటే ఏంటి? లీడ్ చేశాయి. సో ఆ ఫేజ్ని ఏంటి? ఇట్ ఈస్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ 19th century, అంటే 1800sలో అనమాట. సో 19th centuryలోనే మనం విట్నెస్ చేసింది గ్లోబలైజేషన్ 1.0. ఆ తర్వాతే గ్లోబలైజేషన్ 2.0. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 టైం పీరియడ్ అంతా 1939 నుండి 1945 వరకు. ఆ తర్వాత జరిగింది ఈ గ్లోబలైజేషన్ 2.0 అనమాట. అయితే దీనివల్ల యాక్చువల్లీ వరల్డ్ వార్ 2 జరిగిపోయిన తర్వాత
చాలా వరకు కూడా వెస్ట్రన్ యూరోపియన్ నేషన్స్ కానీ వీళ్ళందరికీ కూడాను యుఎస్ చాలా దారుణంగా మనీ అనేది పంప్ చేయడం ద్వారా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో ఆ టైంలో కంట్రీకి ఈ వార్ జరగడం, చాలా వరకు నష్టపోవడం, యూరోపియన్ కంట్రీస్ వాటి వల్ల వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది వచ్చింది. సో దానివల్ల యాక్చువల్లీ బేసికలీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తోటి, లైక్ ఎస్పెషల్లీ యుఎస్ అండ్ అలానే ఈ రష్యా సపోర్ట్ తోటి చాలా కంట్రీస్ ఏంటి అంటే ఈ సపోర్ట్ తోటి ఒకరికొకరు ట్రేడ్ అనేది స్టార్ట్ చేసుకున్నారనమాట. సో ఒకేసారి వరల్డ్లోని ర్యాపిడ్ ట్రేడ్ అనేది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత మనం చూసాం. సో ఆ యొక్క ఫేజ్ని గ్లోబలైజేషన్ 2.0 అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత గ్లోబలైజేషన్ 3.0 ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? బేసికల్లీ 1990s తర్వాత అనమాట. ఏంటిది? యాక్చువల్లీ టెక్నాలజీ అంతా కూడాను అడ్వాన్స్ అయిపోవడం అనమాట. ఏంటి? ఒకేసారి సడన్గా గ్లోబల్ లెవెల్లో ఇంటర్నెట్ అనేది వచ్చింది, ఆన్లైన్ కమ్యూనికేషన్, ఆన్లైన్ ట్రేడింగ్ అండ్ ఆన్లైన్లోనే అమౌంట్ అనేది సెండ్ చేసుకోవడం. సో ఇదంతా కూడా యాక్చువల్లీ ఒకేసారి ట్రేడ్ని ఇంకా ఈజ్ చేసేసి టారిఫ్స్ అనేవి కూడా తక్కువైపోయాయి. టారిఫ్స్ అంటే ఏంటి? సో ఇంపోర్ట్స్ మీద కానీ ఎక్స్పోర్ట్స్ మీద కానీ వేసే ట్యాక్సెస్ని టారిఫ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ టారిఫ్స్ అనేవి ఒకేసారి రెడ్యూస్ అయిపోయాయి. ఎందుకు? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువైపోయింది, ఈల్డ్ అనేది పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద టెక్నాలజీ అనమాట. సో చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆఫ్ షోరింగ్ అనేది స్టార్ట్ చేశారు. మేడం ఆఫ్ షోరింగ్ అంటే ఏంటి మేడం? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ లైక్ మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, మాల్దీవ్స్ కానీ ఇలాంటి కంట్రీస్లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అయితే జీరో కానీ చాలా లీస్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ వేస్తారనమాట. సో అలాంటి కంట్రీస్లోని కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. దానివల్ల ప్రోడక్ట్స్ అనేవి చాలా చీపర్ ప్రైసెస్కి, ఇంటర్నేషనల్ లెవెల్లోని కాంపిటేటివ్ ప్రైసెస్కి టెక్నాలజీ ఇంక్రీజ్ ద్వారా ట్యాక్సెస్ బెనిఫిట్స్ వల్ల యాక్చువల్లీ కంట్రీస్ అనేవి చాలా చాలా బెనిఫిట్ అవ్వడం వల్ల, అవుట్పుట్ అనేది పెరగడం వల్ల ఒకేసారి ట్రేడ్ అనేది అవుట్ రీచ్ పెరిగిపోయింది అనమాట. సో ఆ ఇంటర్నెట్ తాలూకా ఫేజ్ని గ్లోబలైజేషన్ 3.0 అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఈ రోజుకి కూడా స్టిల్ వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ 3.0 అని చెప్పుకోవచ్చు. కానీ నెక్స్ట్ కమింగ్ సెంచరీస్లో మనం విట్నెస్ చేసే గ్లోబలైజేషన్ ఏంటి? గ్లోబలైజేషన్ 4.0. దిస్ ఈజ్ వాట్ మనకి మోస్ట్ ప్రొబాబ్లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. ఏంటి గ్లోబలైజేషన్ 4.0? ఇక్కడ నుండి మొత్తం అంతా కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రేడింగ్, అలానే రోబోటిక్స్ కానీ ఆర్ మెషిన్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి వాటి ద్వారా ఒకవేళ బిగ్ టెక్నిక్స్ కానీ, ఓకే, బిగ్ టెక్ కంపెనీస్, బిగ్ డేటా, నానో టెక్నాలజీ, అలానే ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా ఒకవేళ ట్రేడ్ అనేది ఈజ్ అయితే, ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ పొజిషన్ ప్లేస్లోని మ్యాన్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో, మెషిన్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తుందో అలాంటివి టోటల్ కంప్లీట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ యూజ్ చేయడం ద్వారా ఇంకా కాస్ట్ ఆఫ్ టెక్నాలజీ అనేది చాలా చాలా తక్కువైపోతుంది. అండ్ దానివల్ల ప్రొడక్ట్స్ అనేవి ఇంకా చీపర్ ప్రైసెస్కి ఇంకా ఎఫిషియెంట్గా వస్తుంది అనమాట. ప్రొడక్టివిటీ ఒకేసారి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయ్యే స్కోప్ అనేది ఉంది. అండ్ ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి మోస్ట్లీ అలా అవ్వడాన్ని గ్లోబలైజేషన్ 4.0 ఫేజ్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ అస్ యాక్చువల్లీ ఏంటి అంటే ఈ వేవ్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. గ్లోబలైజేషన్లోని మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ మనం గ్లోబలైజేషన్ ఆఫ్ కల్చర్ అనే టాపిక్ చూసాం. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా వినకపోతే దాన్ని కూడా వినండి. అండ్ ఇది వేవ్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్. ఏ సెంచురీలో ఏది జరిగింది, ఎప్పుడు ఏది జరిగింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. దీని మీద ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను, అవేంటో అనేది చూద్దాం. దాన్ని చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎస్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్లోని ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆన్లైన్ లైవ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే ఇవి తెలుగు మీడియంలోని, ఇంగ్లీష్ మీడియంలోని కేవలం 15,000 రూపాయలకే స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా మీరు ఇప్పుడు 5,000 రూపాయలు ఫస్ట్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోయి ఆ తర్వాత ఫీ అనేది మంత్లీ 5,000 ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేసే అవకాశం అనేది మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి
రాబోతున్నాయి. ఓకేనా? అలానే ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో టోటల్ సిలబస్ కాకుండా సింగిల్ మాడ్యూల్స్ తీసుకోవాలన్నా సరే ఎనీ సబ్జెక్ట్ 3000 రూపీస్కి జాయిన్ అయ్యే విధంగా కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ 2000. సో ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్సెస్ అనేవి రాబోతున్నాయి. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్. ఓకే, గ్లోబలైజేషన్ 4.0 డామినేటెడ్ బై ఏ ఇంటర్నెట్, బి ఫ్లైట్స్, సి metro trains, డి robotics. ఓకే, సో మీకు ఒకవేళ ఈ వేవ్స్ కానీ అర్థమైనట్లయితే మీరు సింపుల్గా ఈ ఆన్సర్ అనేది చేయగలరు. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్లోని మీరు ఎప్పుడు ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగాయి అనేవి కూడా మీకు క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది. అలానే ఏ ఫేజ్లో ఏది డామినెంట్ అనేది కూడా అడుగుతారు. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, అండ్ అలానే నాకు గ్లోబలైజేషన్ 3.0కి కిందన ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా ఇవ్వండి. దీని ద్వారా మీకు అర్థమవుతుంది, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూర్ ప్రిపరేషన్. ఆటోమేటికలీ సక్సెస్ అనేది మీ వేలోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎస్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్.